వెల్కమ్ టు మన షెఫ్. నేను మాధవిని. ఈరోజు నేను మీకు లేయర్డ్ పరాటా అలాగే పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మామూలుగా మనం పరాటా అంటే మైదాతో చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా నేను ఈరోజు మీకు గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. అలాగే పన్నీర్ కర్రీ కూడా చేసి చూపిస్తున్నానండి. పన్నీర్ కర్రీ, గోధుమ పిండి పరాటా చాలా బాగుంటాయి టేస్ట్. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. ఫస్ట్ వెడల్పుగా ఉన్న ప్లేట్ ఏదైనా తీసుకొని దీంట్లో 2 కప్పులు గోధుమ పిండి వేసుకుంటున్నాను. మామూలుగా పరోటాలు మైదాతో చేస్తారండి, కానీ హెల్దీగా ఉండడం కోసం నేను గోధుమ పిండిని వాడుతున్నాను. మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే మైదాతో అయినా చేసుకోవచ్చు. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోండి. దీన్నే బాంబే రవ్వ లేదా సుజీ అని కూడా అంటారు. ఈ ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల పరోటాలు మనకి క్రిస్పీగా వస్తాయండి. మీకు అలా క్రిస్పీగా వద్దు, సాఫ్ట్ గా కావాలి అనుకుంటే ఉప్మా రవ్వ వేసుకోకుండా చేసుకోండి. దీంట్లోని మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలపండి. ఇప్పుడు పిండి మొత్తం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్లు వేడి చేసిన ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్నే వేసానండి. మీరు ఈ ఆయిల్ ప్లేస్ లో నెయ్యినైనా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ని కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు ఈ పరోటాలని మైదాతో చేసుకోవాలి అంటే ఇదే ప్రాసెస్ లో చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే గోధుమ పిండి వాడాం కదా మనం, గోధుమ పిండికి బదులు మైదా వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక 4-5 నిమిషాలన్నా బాగా కలపండి పిండిని. ఇలా ప్రెస్ చేస్తూ ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద పైన ఆయిల్ ని రాయండి. ఇలా రాసుకోవడం వల్ల పిండి ముద్ద అనేది ఆరకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ ని అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దకి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు పన్నీర్ కర్రీ తయారు చేసుకుందాం. ఈ పన్నీర్ కర్రీ చేసుకోవడానికి నేను ఇక్కడ 400 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ లో వేసుకోండి. దీంట్లోనే 1 కప్పు దాకా ఆనియన్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని 4 భాగాలుగా ముక్కలుగా కట్ చేసుకున్నారనుకోండి. కట్ చేసిన తర్వాత విడతీస్తే మీకు ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర ఈ చిల్లీ పౌడర్ లేకపోతే మామూలుగా రెగ్యులర్ గా మనం ఇంట్లో వాడే కారం వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకొని పన్నీర్ ముక్కలకి మసాలా పొడులు మొత్తం బాగా పట్టేటట్టు కలపండి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ కి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ పన్నీర్ కర్రీ టేస్టీగా ఉండడం కోసం మనం జీడిపప్పు పేస్ట్ ని తయారు చేసుకుందాం. 10 లేదా 15 జీడిపప్పులు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఈ కాజు పేస్ట్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా పన్నీర్ ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 1 నిమిషం వేయించుకోండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ మొత్తం పన్నీర్ కి పట్టి మంచి టేస్టీగా ఉంటాయి పన్నీర్ ముక్కలు. ఎక్కువ వేయించేసారనుకోండి పన్నీర్ మళ్ళీ గట్టి పడిపోతుంది. అందుకని ఎక్కువ వేయించొద్దండి. ఈ ఆనియన్ క్యూబ్స్ కొద్దిగా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయించొద్దు. ఇప్పుడు ఈ ఆనియన్ క్యూబ్స్ కొద్దిగా మెత్తబడ్డాయి అనుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలు అన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి 2 కలిపి లైట్ గా వేగనివ్వండి. ఇప్పుడు ఈ జీలకర్ర ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే మీకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకొని వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో టమాటా గుజ్జు వేసుకోవాలి. మీడియం సైజు 2 టమాటాలు తీసుకుని తురమండి. తురిమితే మీకు ఈ విధంగా గుజ్జులాగా వస్తుంది. ఇలా తురుముకున్న ఈ టమాటా గుజ్జును వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బాగా వేగనివ్వండి. టమాటా గుజ్జు బాగా వేగి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చిందాకా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీకు ఈ విధంగా టమాటా గుజ్జు అనేది బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి.
దీంట్లోనే 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. మీరు మామూలు కారం అయినా వేసుకోవచ్చు. కాకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ పెద్దగా కారం ఉండదు. మీరు మామూలు కారం వేసుకునే పని అయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం వేయించుకోండి. ఇప్పుడు ఇలా 1 నిమిషం బాగా వేగిన తర్వాత దీంట్లో 1 కప్పు దాకా వాటర్ పోసుకోండి. వాటర్ కూడా పోసి ఒకసారి మొత్తం బాగా కలపండి. దీంట్లో సాల్ట్ వేయలేదు కదా మనం, మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నాం కదా కాజు పేస్ట్, ఈ కాజు పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అవుతుందండి కర్రీలో నుంచి, అలా వచ్చిన దాకా ఉడికించుకోండి. చూడండి ఇప్పుడు మూత తీసి చూసారంటే మీకు ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా వచ్చిన దాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పన్నీర్ ముక్కలు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని తీసుకొని ఇలా కాస్త నలిపి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తం బాగా కలపండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు దాకా వాటర్ పోసుకోండి. నేను మిక్సీ జార్లో కాజు పేస్ట్ వేసుకున్నాను కదా, అదే మిక్సీ జార్లో వాటర్ వేసి కలిపి వేసుకున్నాను. వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి ఈ ప్యాన్ కి మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గ్రేవీ అనేది మనకి కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూసారంటే మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి ఆయిల్ సపరేట్ అవుతూ చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా, ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మీకు ఇష్టం అయితే సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పన్నీర్ కర్రీని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి పిండి ముద్ద కూడా బాగా నానుంటుంది. చూడండి సాఫ్ట్ గా వచ్చింది కదా. ఇలా నానిన తర్వాత దీనిని నేను 5 భాగాలుగా కట్ చేసుకుంటున్నానండి. నాకు నేను తీసుకున్న పిండికి 5 పరోటాలు వస్తాయండి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని పల్చగా రుద్దుకోండి. చపాతీలాగా రుద్దుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా వచ్చేటట్టు రుద్దుకోండి. చూడండి ఇలా పల్చగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ ని అప్లై చేసుకోండి. ఆయిల్ కు బదులు మీరు నెయ్యినైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన కార్న్ ఫ్లోర్ చల్లుకోండి. కార్న్ ఫ్లోర్ చల్లుకోవడం వల్ల మనకి అంటుకోకుండా పొరలు పొరలుగా విడివిడిగా వస్తాయండి. మామూలుగా గోధుమ పిండితోటి మనకి ఒకదానికొకటి అంటుకుపోతాయి కాబట్టి ఇలా కార్న్ ఫ్లోర్ చల్లుకోవడం వల్ల విడివిడిగా వస్తాయి. ఇలా కార్న్ ఫ్లోర్ కూడా చల్లుకున్న తర్వాత చాకుతోటి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సన్నగా కట్ చేసుకోండి. చపాతీ మొత్తాన్ని మనకి లేయర్ గా రావడం కోసం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ లేయర్స్ అన్నింటినీ మధ్యలోకి రానివ్వండి. అటు సైడు ఇటు సైడు చాకుతోటి ఇలా తీసుకుంటూ లేయర్స్ మొత్తాన్ని ఒక దగ్గరికి రానివ్వాలి. ఇప్పుడు దీనిపైన మరి కొద్దిగా కార్న్ ఫ్లోర్ ని చల్లుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు రోల్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న తర్వాత చపాతీ కర్ర పెట్టి గట్టిగా ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా నిదానంగా ఇలా పరాటా లాగా చేసుకోండి. చూసారా మొత్తం ఇలా పరాటా లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్ని పరాటాలు ఇదే విధంగా చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పరాటాని ప్యాన్ పైన వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ పరాటా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ని పరాటా మొత్తం అప్లై చేసుకొని రెండో వైపు కూడా కాలనివ్వండి. రెండో వైపు కూడా కాలింది అనుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకొని దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులో బాగా కాలనివ్వండి. ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఈ పరాటాను తీసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి పొరలు పొరలుగా ఎలా వచ్చిందో అన్ని పరాటాలు ఇదే విధంగా కాల్చుకోండి. ఇలా పరాటాలన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకొని ఇలా దగ్గరికి వచ్చేటట్లు చేతితోటి ఇలా కొట్టండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా చేయడం వల్ల మనకి పొరలు అనేవి బాగా విడిపోతాయి. పరాటా కూడా పొరలు పొరలుగా వస్తుంది. చూడండి పర్ఫెక్ట్ గా గోధుమ పిండితోనే పరాటా తయారు చేసుకోవచ్చు. మైదా పిండి కంటే గోధుమ పిండి హెల్త్ కి చాలా మంచిదండి. ఒకసారి గోధుమ పిండితో కూడా ట్రై చేసి చూడండి. అంతే, చాలా సింపుల్. ఈ పరాటాలు చేసుకొని మనం చూపించిన ఈ పన్నీర్ కర్రీ వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే గోధుమ పిండితో చేసే పరాటాలు అలాగే మైదాతో చేసే పరాటాలు కొంచెం టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటుందండి. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హెల్తీగా కావాలి అంటే గోధుమ పిండితో చేసుకోండి.